హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ప్రాపర్టీస్ ఆఫ్ నెంబర్స్ గురించి తెలుసుకుందాం, అంటే తెలుగులో సంఖ్యాధర్మాలు. సో దీంట్లో ఉన్నటువంటి ప్రాపర్టీస్ చూద్దాం. ఫస్ట్ వన్, క్లోజర్ లా. క్లోజర్ లా అంటే తెలుగులో ఏమంటారు అంటే సంవృత ధర్మం అంటాం. సో క్లోజర్ లా చెప్పాలి అంటే ఫస్ట్ మనం ఏదైనా నెంబర్ సిస్టంలో ఒక సెట్ని తీసుకోవాలి. ఇఫ్ GB any number system అంటే G అనేది ఏదైనా ఒక సంఖ్యా సమితి అయితే క్లోజర్ లాని మనం ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తాము అంటే స్మాల్ a and b belongs to G, that implies a plus b belongs to G and a into b belongs to G. This is called closure law. A b టూ ఎలిమెంట్స్ని కనుక జీలో తీసుకుంటే దాని ఎడిషన్ అండ్ మల్టిప్లికేషన్ రెండు కూడా అదే సెట్లో ఉంటుంది, దాన్ని క్లోజర్ లా అంటాం. సెకండ్ వన్, కామిటేటివ్ లా అంటే తెలుగులో స్థిత్యంతర ధర్మం. సో కామిటేటివ్ లా దీన్ని డినోట్ చేయడానికి కూడా ఒక సెట్ని తీసుకుంటాం. ఇఫ్ GB ఎనీ నెంబర్ సిస్టమ్ దెన్ A comma B belongs to G, that implies A plus B is equal to B plus A and A into B is equal to B into A. If any two numbers A comma B belongs to G, G is a number system, then A plus B is equal to B plus A and A into B is equal to B into A. G అనేది ఏదైనా ఒక సంఖ్యా సమితి కనుక అయితే AB అనే రెండు ఎలిమెంట్స్ని జీలో తీసుకుంటే వాటి యొక్క ఎడిషన్ అండ్ మల్టిప్లికేషన్ కూడా ఏమవుతుంది, A ప్లస్ B ఈజ్ ఈక్వల్ టు B ప్లస్ A అవుతుంది, A ఇంటూ B ఈజ్ ఈక్వల్ టు B ఇంటూ A అవుతుంది. ఓకే. థర్డ్ లా అసోసియేటివ్ లా. అసోసియేటివ్ లా మీన్స్ సహచర ధర్మం. సేమ్ ఏదైనా సరే మనం లాని రిప్రజెంట్ చేస్తున్నామంటే కంపల్సరీ ఏదైనా ఒక సెట్ని తీసుకోవాలి. ఇఫ్ GB any number system, then A comma B belongs to G, that implies A plus B plus C is equal to A plus B plus C and A into B into C is equal to A into B into C. సో అసోసియేటివ్ లాలో A, B అండ్ C త్రీ ఎలిమెంట్స్ని తీసుకుంటున్నాము. A, B, C త్రీ ఎలిమెంట్స్ని G అనే సెట్లో తీసుకుంటే లా వచ్చేసి A ప్లస్ B ప్లస్ C ఈజ్ ఈక్వల్ టు A ప్లస్ B ప్లస్ Cగా రాసుకుంటాం. అదే మల్టిప్లికేషన్లో అయితే A ఇంటూ B ఇంటూ C ఈజ్ ఈక్వల్ టు A ఇంటూ B ఇంటూ C అవుతుంది. నెక్స్ట్ ఐడెంటిటీ లా. ఐడెంటిటీ లా అంటే తెలుగులో తత్సమాంసం అంటాము. సో ఐడెంటిటీ లా కోసం కూడా ఒక సెట్ని రిప్రజెంట్ చేసుకుంటాం. ఇఫ్ GB ఎనీ నెంబర్ సిస్టమ్ దెన్ A comma E belongs to G, that implies A plus C is equal to E plus A and A into E is equal to E into A కనుక అయితే ఈ ఈని ఇక్కడ ఉన్నటువంటి ఈని ఐడెంటిటీ అంటాం. ఐడెంటిటీ. ఇఫ్ GB ఎనీ నెంబర్ సిస్టమ్, G అనేది ఏదైనా ఒక సంఖ్యా సమితి అయినప్పుడు A అండ్ E టూ ఎలిమెంట్స్ని G అనే సెట్లో తీసుకుంటే A ప్లస్ C ఈజ్ ఈక్వల్ టు E ప్లస్ A అవుతుంది. అండ్ ఈ రెండు కూడా ఈజ్ ఈక్వల్ టు
ఏకి ఈక్వల్ అవుతుంది. అలాగే ఏ ఇంటూ ఈ ఈజ్ ఈక్వల్ టు ఈ ఇంటూ ఏ విచ్ ఈజ్ ఈక్వల్ టు ఏ అవుతుంది. ఇలా కనుక అయితే అంటే మనకి ఏది తీసుకున్నా కూడా ఏమవుతుంది, ఏ అనేది ఆన్సర్ అవుతుంది. అంటే సపోజ్ ఇక్కడ ఈ ప్లేస్లో కనుక మీరు 0 తీసుకుంటే 0ని దేంతో యాడ్ చేసినా కూడా ఏమొస్తుంది, సేమ్ నెంబర్ వస్తుంది. అంటే ఏ ప్లస్ 0 ఈజ్ ఈక్వల్ టు 0 ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ అవుతుంది. మల్టిప్లికేషన్లో వచ్చేసి 1ని తీసుకోండి. ఏ ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ టు అండ్ 1 ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఏ అవుతుంది. అంటే ఇక్కడ మన ఎడిషన్లో వచ్చేసి 0 అనేది ఐడెంటిటీ అవుతుంది, ఇది ఎడిషన్లో. మల్టిప్లికేషన్లో 1 అనేది ఐడెంటిటీ అవుతుంది. సో ఇలా అవుతుంది. నెక్స్ట్ ఇన్వర్స్లా. ఇన్వర్స్లా అంటే తెలుగులో ఏమంటాము, విలోమ ధర్మము అంటాము. సో ఇన్వర్స్లా కూడా సేమ్ జీ అనే ఒక సెట్ని రిప్రజెంట్ చేసుకుంటాము. ఇఫ్ G be any number system, then G అనేది ఏదైనా ఒక నెంబర్ సిస్టమ్ అయితే సేమ్ ఏ కామా ఈ బిలాంగ్స్ టు జీ, ఏ అండ్ ఈ అనేవి జీ అనే సెట్లో కనుక ఉంటే దట్ ఇంప్లైజ్ ఏ ప్లస్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఈ ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. అండ్ ఏ ఇంటూ ఈ ఈజ్ ఈక్వల్ టు ఈ ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. సో జీ అనేది ఏదైనా నెంబర్ సిస్టమ్ కనుక తీసుకుంటే ఏ కామా ఈ బిలాంగ్స్ టు జీ, ఏ అండ్ ఈ అనే 2 ఎలిమెంట్స్ని మనం జీలో కనుక తీసుకుంటే ఏ ప్లస్ ఈ ఈజ్ ఈక్వల్ టు ఈ ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇన్వర్స్ అన్నారు కదా, ఇన్వర్స్ అంటే ఇక్కడ మనం ఏ నెంబర్ తీసుకుంటే 0 అవుతుంది. ఈ దగ్గర సపోజ్ మైనస్ ఏని కనుక తీసుకుంటే ఏ ప్లస్ ఆఫ్ మైనస్ ఏ, ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది, మైనస్ అవుతుంది. అంటే ఏ మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0, అలాగే మైనస్ ఏ ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0. అండ్ ఇక్కడ వచ్చేసి 1 రావాలి. 1 రావాలి అంటే ఇక్కడ ఎంత ఉండాలి, 1/a. సో ఇక్కడ మైనస్ ఏని 1/aని ఏమంటాము అంటే ఇన్వర్స్ అని చెప్పేసి అంటాం. సో దిస్ ఈజ్ కాల్డ్ ద ఇన్వర్స్ లా. దిస్ ఈజ్ ద ప్రాపర్టీస్ ఆఫ్ నెంబర్స్. నెంబర్ ప్రాపర్టీస్ అనేవి ఇలా ఉంటాయి. వీటి మీద కనుక మీ ప్రాబ్లమ్స్ కావాలి అంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఓకే.